నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ సభలో మరొకసారి పచ్చి అబద్ధాలను వల్లెవేసిండు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైతుందని భావించి దాన్నే మళ్ళా ఏం చెప్పిండే అంటే ఇది మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా విస్మయం వ్యక్తం చేసిండ్రు. చాలామంది నిన్న నిరుద్యోగులను కలిస్తే కూడా అరే చెప్పిందే చెప్పి ఇవ్వని ఉద్యోగాలకు ఇచ్చినా అని చెప్పడం ఏందని చెప్పి వారే ఆశ్చర్యపోతున్న సందర్భం. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల విషయంలో ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. మనం 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్న ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ఇవాళ ఆయన ఏమంటున్నాడంటే నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు మతుండి మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా? నువ్వు గజనివా? అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తున్నదా? కొద్దిగానన్నా తెలుసుకొని మాట్లాడు. నిరుద్యోగులను నట్టెంట ముంచిన ప్రభుత్వం మీది కదా. ఏమంటాడు ఆ వీడియోలో? 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, శాఖల వారీగా లెక్కలు చెప్తాం, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటున్నాడు. నీకు సిగ్గున్నదా ముఖ్యమంత్రి? నిండు అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలోనే, ఇది నాది కాదు, నా సొంత కవిత్వం కాదు, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగుల అంశాల మీద ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాని మీద చర్చ పెడదాం, చర్చకు మేము సిద్ధమని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిండ్రు. నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, గజనీలకు పదే పదే అబద్ధాలు మాట్లాడే నాయకులారా, నిరుద్యోగులను మోసగిస్తామంటే మోసపోవడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇక్కడ.